పురాతన తవ్వకాలు మొదలుపెట్టిన మా అవ్వ నా ఇద్దరు పిల్లలు మరేం బయటపడ్డాయో చూద్దాము. మేము వచ్చినాక తెల్లారి మొదలుపెట్టింది ఇక దేవుని ఇంట్లో ఉన్న సూట్ కేసులు తీసుకొచ్చి బయట పెట్టురు బిడ్డ, అందులో ఉన్న బట్టలన్నీ సర్దుకుంటా అవి బయటికి తీసుకురావత్తలేదు నాకు అని. మా అవ్వేదో సూట్ కేసులు అంటుంది, అందులో ఏం బంగారం ఉన్నదో అనే క్యూరియాసిటీతో నా పిల్లలు అవన్నీ తీసుకొచ్చి బయట పెట్టిర్రు. ఇవన్నీ చూస్తుంటే మీకు వింత వింతగా కనిపిస్తున్నాయి కదా, మరి కనిపిస్తాయి. ఇవి ఇప్పటివి కాదు అప్పటివి కాదు, మా మమ్మీ పుట్టినప్పటి కాలం నాటి అన్నమాట. మా అయ్య ఫారెన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన సూట్ కేసులు ఇవి. వాటిని అట్లనే జాగ్రత్తగా భద్రపరిచింది. భద్రపరచడమే కాదు వాడుతూ, అసలే మా అవ్వ ప్రాణంగా కాపాడుతున్న సూట్ కేసు ది హ్యాంగర్ ఊడిపోయింది. ఇంకా మా చెర్రి బాబు సోను బాబు ఎట్లా నవ్వుతుండ్రో చూడండి. అది అలా ఊడిపోవడంతోనే మా అవ్వ ప్రాణం ఆవిరయ్యింది. ఆగమాగమయ్యి అక్కడికి వెళ్ళింది. మెల్లగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టురు బిడ్డ అని చెప్తుంది చెర్రి సోనుకి. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈ తవ్వకాల్లో మా సోను బాబుకి ఈ ఫోటో దొరికింది. ఈ ఫోటోలో ఉన్నది నేను, మా తమ్ముడు అన్నమాట. ఇన్ని రోజులు ఆ ఫోటో వాళ్ళకి ఉండే, కానీ బయట ఉంటే ఖరాబ్ అవుతుందని మా అవ్వ తీసి దాచిపెట్టింది. అట్లుంటది మరి మా అవ్వతోని. నాకేమో ఈ కాయిన్స్ దొరికినాయి. ఇంతకి ఇవి ఏ కంట్రీ కరెన్సీయో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మా ఇంట్లో ఒక బీరువా ఉంటుండే, కానీ అది మా తమ్ముడి కోపానికి ఆహుతి అయిపోయింది. ఇంకప్పటి నుండి ఆ బీరువాని తీసి బయట పడేసి మా అవ్వ బట్టలన్నీ కూడా ఈ సూట్ కేసులోనే భద్రపరుచుకుంటుంది. ఈ వీడియోలో వస్తువులను చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.